కోనసీమ పోలీసు వలయంలా మారింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కాపు సత్యాగ్రహ యాత్రకు అనుమతి లేదనే కారణంగా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. వేల సంఖ్యలో తరలివచ్చిన పోలీసులు అమలాపురం, రావులపాలెం, కొత్తపేట, పి గన్నవరంతో పాటు ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడిలో కూడా మోహరించారు. అరెస్టులు కూడా మొదలుపెట్టారు. అమలాపురంలో కాపు జేఏసీ నేతలు నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీతో పాటు రావుపాలెంలో మరో నేత ఆకుల రామకృష్ణను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. గత నవంబర్ 16ను జరగాల్సిన యాత్ర విషయంలో కూడా ప్రభుత్వం ముందస్తు అరెస్టులో భారీ బలగాలు మోహరించింది. ముద్రగడను హౌస్ అరెస్ట్ చేయడంతో యాత్ర వాయిదా పడింది. మళ్లీ రేపటి నుంచి ముద్రగడ పాదయాత్ర ప్రారంభిస్తున్న సందర్భంగా సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాపు సత్యాగ్రహ యాత్రపై పోలీసు ఆంక్షలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎంతమందిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు? క్రాంతి, కాపు సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలో ప్రస్తుతానికి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా 3,000 మంది పోలీసులు మోహరించారు. దాంట్లో 2,000 మంది దాకా అటు కోనసీమలోని అమలాపురం, రావులపాలెం ప్రాంతాల్లో కవాతు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి వద్ద దాదాపు 1000 మంది పోలీసులు ఉన్నట్లు సమాచారం అందుతుంది. క్రాంతి, అయితే ఇంతవరకు చూసినట్లయితే ముందస్తు అరెస్టులు చేసేందుకు అటు పోలీసు సన్నద్ధమైంది. ఇప్పటికే కాపు చేసిన నేతలు ఆకుల రామకృష్ణతో పాటుగా తాతాజీ, అదేవిధంగా కాకినాడ చెందినటువంటి వాసిరెడ్డి ఏస్టాస్ తో పాటు మరి కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసింది. ఈ సాయంత్రం 5 గంటలకు ముద్రగడ రావులపాలెం వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన్ని కూడా హౌస్ అరెస్ట్ చేస్తారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కిర్లంపూడి చుట్టుపక్కల కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బయట నుంచి ఎవరిని కూడా లోనికి రానిచ్చే పరిస్థితి లేదు. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి స్థానికులు మాత్రమే కిర్లంపూడికి ఎలా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం చూసినట్లయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం విజువల్స్ లో అటు అమలాపురం, రావులపాలెంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇప్పటికే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కర్ణాటక నుంచి రంగంలో దిగిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు, స్పెషల్ స్ట్రైకింగ్ పోలీసులు కూడా ఇక్కడ కవాతు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ యాత్రకు అనుమతి లేదు. అంటే గతంలో ఏదైతే ముద్రగడ పద్మనాభం చేసినటువంటి తునిలోని కాపు గర్జన కానీ, అంతకు ముందు 1994 కానీ 1998లో కానీ ముద్రగడ చేసినటువంటి యాత్రల వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి. ఆ కారణం చేతనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం యాత్రకు అనుమతి ఇవ్వట్లేదు. ఒకవేళ యాత్రకు అనుమతి కోరితే పరిశీలిస్తామని చెప్పి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కొద్ది రోజుల కింద ప్రకటించడం జరిగింది. అయితే ఈ యాత్రకి మేము ఎటువంటి అనుమతి తీసుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా అటు ముద్రగడతో పాటుగా కాపు జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో చాలా మంది నాయకులు చంద్రబాబుతో సహా అనేక మంది చేశారు. వారు ఎవరైనా యాత్రకు అనుమతి తీసుకున్నారా ఉంటే వెల్లడించని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.